సార్ గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు రవికాంత్. మచిలీపట్నం నుంచి నేను మాట్లాడుతున్నాను సార్. సో, యాక్చువల్లీ ఏంటంటే నాకు వెరికో వెయిన్స్ ప్రాబ్లమ్ సార్. ఈ వెరికో వెయిన్స్ ప్రాబ్లమ్ ఎంత దారుణంగా అంటే అసల నేను నుంచోలేని పరిస్థితికి వచ్చేసాను సార్. అసలు నడవలేని పరిస్థితికి వచ్చేసాను. యాక్చువల్లీ ఏంటంటే నేను 15 ఇయర్స్ టాటా పవర్‌లో సైట్ ఇన్‌చార్జ్‌గా చేశా. సో, మా మదర్‌కి హెల్త్ బాగాట్లేదని ఇక మానేసి వచ్చేసా. ఇక నేను అనుకున్న 2025 ఈస్ ద లాస్ట్ ఇయర్ అనుకున్నా. ఎందుకంటే కాళ్ళు 2 అసలు సర్క్యులేట్ అవ్వట్లేదు. కాళ్ళు కూడా బ్లాక్ అయిపోయింది. అసలు ఎంత ఇబ్బంది పడ్డానంటే యాక్చువల్లీ ఏంటంటే చెరువులు ఉన్నాయి. చెరువు దగ్గరికి వెళ్ళొచ్చేస్తే ఇక విపరీతమైనటువంటి పెయిన్స్ అన్నమాట. మా ఒక కాలేమో మా మిసెస్, ఒక కాలేమో మా బాబు ఇద్దరు కలిసి రుద్దటం. అసలు ఆ నరకాన్ని నేను వర్ణించలేకపోయానన్నమాట. సో, ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే నాకు యూరిన్‌లో ప్రోటీన్ ఎళ్ళిపోతుంది. అసల ఇదొక ప్రాబ్లమ్. తర్వాత ఏంటంటే ఐ సైట్ కూడా ఒక ప్రాబ్లమ్ వచ్చేసింది. తర్వాత ఇక నాకు ఎంతసేపు ఒకటే దిగులు. నాకు ఏదైనా అయితే నా నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఏంటి? నా మిసెస్ పరిస్థితి ఏంటి? అసలు ఏం చేయాలి ఏంటి అన్న టైంలో దేవుడిని ఇదే ప్రార్థిస్తున్నా. నిజంగా సార్ గాడ్ గ్రేస్ దేవుడు నిజంగా ఈ ఈ క్యూర్ సెల్ అనేది నాకు గోపాల్ గారి ద్వారా నాకొచ్చింది. తర్వాత భాస్కర్‌రావు గారు, తర్వాత మేరావల్లి గారు, థాంక్స్ ఆర్ లయన్ ప్రసాద్ గారు. ఇది వాడానండి. ఫస్ట్ అతను చెప్పాడు నాకు. యాక్చువల్లీ ఏంటంటే అతను ఫరెవర్ ప్రొడక్ట్స్ చేసేవాడు. కార్డియా ఫిష్ ఆయిల్ అయి ఇచ్చినప్పుడు కొంచెం కాలు బెటర్ అయింది. తర్వాత ఇది కొద్దిగా చేంజ్ చేసే ప్రొడక్ట్ దొరకట్లేదు. కొద్దిగా ఇబ్బందవుతుందంటే, కొంచెం ఈ ప్రొడక్ట్ వచ్చింది కాస్త ట్రై చెయ్యి ఎలా ఉంటదన్నాడు. సరే ఇచ్చాడు కదా అని యేసుకున్నానండి. యేసుకున్న తర్వాత కరెక్ట్‌గా 5 డేస్‌కి నాకు కాళ్ళు యూరిన్‌కెళ్తుంటే సెన్సేషన్ వచ్చేసేది. ఫస్ట్ ఆ సెన్సేషన్ తగ్గిపోయింది. కాళ్ళు మంటలొచ్చాయి. ఆ కాళ్ళు మంటలు తగ్గినియి. తర్వాత చెరువు దగ్గరికెళ్ళి 1 అవర్ జర్నీ చేసొస్తే ఇక నరకం అన్నమాట. అసలు ఇలా చాలా ఇబ్బంది పడేవాడిని. అసల అలాంటిది నేనక్కడి నుంచి బైక్ మీద భీమవరం ఎళ్ళొచ్చా. భీమవరం వెళ్ళొచ్చి దిగిన తర్వాత అసలు కాళ్ళు నొప్పులు రాట్ల. కాళ్ళులో అసలేంటి కాళ్ళు నొప్పులు రాట్లేదు. నేను అసలు ఇప్పుడే ఎళ్ళొచ్చినట్టు ఫ్రెష్‌గా ఫీలింగ్ కలుగుతుంది ఏంటని నేను చాలా ఆశ్చర్యపోయా. అప్పుడు నేను చూసుకుంటే అసలు వెరికో వెయిన్స్ చాలా వరకు తగ్గిపోయినియి. అంటే ఇంతింత లావున్నాయి. జస్ట్ ఒక్క 20 డేస్‌లోనే ఎక్సలెంట్ రిజల్ట్స్ సార్. అసలు నేను నడవగలుగుతున్నాను, పరిగెత్తగలుగుతున్నాను. 40 డేస్‌కొచ్చేసరికి నాకు పూర్తిగా నయమైపోయింది. బట్ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే యూరిన్‌లో ప్రోటీన్ అనేది ఏదైతే నేను చాలా డాక్టర్ దగ్గర ఈ 2 కాళ్ళకి దగ్గరగా రూ. 5,00,000 ఖర్చు పెట్టాను సార్. హాస్పిటల్స్ దగ్గర తిరిగి. లేజర్ ట్రీట్‌మెంట్‌కి కూడా ఎళ్దామని కూడా డిసైడ్ అయ్యా. తర్వాత ఏంటంటే ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు. ఎక్కడికెళ్ళినా కూడా చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇదే చెప్తున్నారు. సార్ ఫస్ట్ ఇట్లాగే అంటున్నారు. తర్వాత ఎళ్ళిన కాడి నుంచి తగ్గట్లేదని. తర్వాత ఏం చేశాను విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళి ఆపరేషన్ చేయించుకుందామని. తర్వాత కాళ్ళు టెస్టింగ్‌లన్నీ చేశారు. చేసిన తర్వాత డాక్టర్ ఏమన్నాడంటే ఆఫ్టర్ లంచ్ తర్వాత చూద్దాం అన్నాడు. సరే ఈ లోపల ఒక ముగ్గురు కూర్చున్నారు. సార్ ఈయన చూస్తారా? చేస్తారా? అంటే ఈడు బొంద. 2 ఇయర్స్ అయింది ఇంతవరకు నాకు చీము తాకలేదు. కాలు చూసి ఎంత పెద్ద పుండు పడిపోయిందో అన్నాడు. సరే అతని ఫోన్ నంబర్ తీసుకొని ఇంక నేను బయలుదేరి వచ్చేసా. సో ఇది వాడిన తర్వాత అతనికి ఈ ప్రొడక్ట్ ఇచ్చాను సార్. వితిన్ 15 డేస్‌లో అతనికి తగ్గిపోయింది ఆ చీము కారేదనేది. సో ఇంకా బెస్ట్ మిరాకిల్ ఏంటంటే మా నాయనమ్మకి 92 ఇయర్స్ సార్. ఆవిడకి 2 సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో, తనకి ఈ ప్రొడక్ట్ వాడిపిస్తున్నాం. వాడిచ్చిన తర్వాత మొన్న ఏమైందంటే కుక్క గొలుసు తెంచుకొని పరిగెత్తుంది. ఆవిడ ఆ కుక్క ఎనకాల పరిగెత్తేస్తుంది. రన్ చేస్తుంది. అంటే ఆవిడ 10 అడుగులేస్తే ఆయాసం వచ్చే వ్యక్తి ఆ కుక్క ఎనకాల రన్ చేసుకొని ఎళ్ళిపోతుంది. నువ్వన్నా "నాయనమ్మ ఏంటి పరిగెత్తేస్తున్నావు? నువ్వు ఆగు పరిగెత్తను." "అవునురా నాకు ఆయాసం తగ్గిపోయిందిరా. నేను పరిగెత్తగలుగుతున్నానురా. నాకు బాగా ఎనర్జిటికల్‌గా ఉందిరా" అంది. సో, ఏంటంటే ఆవిడకి తర్వాత మా అత్తగారు సార్ హార్ట్ పేషెంట్ ఆవిడ కూడా. కూర్చున్న కాడికి అంతసేపు ఆయాసం అనమాట. ఎంతసేపు నాకు అయ్యో! అయిపోయింది హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి. ప్రతిరోజు టెన్షన్ అసలు ఏం జరుగుద్దో ఏంటి ఈవిడికని. అలాంటిది 15 డేస్‌కి ఆవిడ ఆయాసం తగ్గిపోయింది సార్. పూర్తిగా. ఆవిడ యేసుకున్న బిళ్ళలు మానేసి నాకు ఈ ప్యాకెట్ ఇవ్వు. నాకు ఈ ప్యాకెట్ ఏసుకో ఉదయం లెగిస్తే 5 ఎప్పుడవుద్దా? నన్ను లేపి ప్యాకెట్ ఇవ్వయ్యా, ప్యాకెట్ ఇవ్వయ్యా. ఇది సార్. తర్వాత ఒక పారాలిసిస్ పేషెంట్‌కి సార్ 20 డేస్ సార్. అతను 2 ఇయర్స్ నుంచి మంచంలో ఉన్నాడు. చెయ్యి వంకరగా ఉంటది. ప్లస్ మూతి వంకర అయిపోయింది. నడవలేని పరిస్థితి. అలాంటిది అతనికి ఇచ్చిన తర్వాత 20 డేస్ తర్వాత నడుచుకుంటూ వచ్చి, "అన్నయ్య నాకు మొత్తం క్యూర్ అయిపోయింది" అని చెప్పి నా కాళ్ళు పట్టుకోవద్దురా బాబు. ఇది నువ్వు నిజంగా నేను ఒకటి చెప్తున్నాను సార్. ఇవాళ క్యూర్ సెల్ అనేది ఏదో చాలా మంది మార్కెటింగ్ అనుకుంటున్నారు. అది కాదు సార్. మన బాడీలో మనం వాక్సిన్ యేసుకున్న తర్వాత మన బాడీ మొత్తంలో క్లాట్స్ ఉన్నాయి సార్. అదే 7 ఏళ్ల పిల్లోడు, 14 కూర్చున్నట్టు నుంచోడి నుంచి చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారంటే క్లాట్స్ వల్ల. మొత్తం ఈ క్లాట్స్‌ని కరిగించే దమ్ము ఈ క్యూర్ సెల్‌కి ఉంది సార్. అది 100% ఎందుకంటే నాకు ఆ ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్ ఫస్ట్ మీ క్లాట్స్ కరగాలి. క్లాట్స్ కరిగితే ముందు బ్లడ్ సర్క్యులేషన్ బాడీ మొత్తం జరగాలి. నా కాళ్ళు నల్లబడిన కాలు తెల్లబడిపోయింది. మొత్తం వెరికోవెన్స్ అనేది తగ్గిపోయింది. నేను కావాలంటే మీకు పిక్స్ పెడతాను.
సార్ ఒకటి దేవుడు రాస్తేనే ఇది అందుద్ది సార్. నిజంగా నేను చెప్తున్నా కదా! దేవుడు రాయకపోతే స్క్రిప్ట్ ఇది అందదు ప్యూర్ సార్. ఎవడికైతే రాస్తాడు. మనం ఎంతో మందికి చెప్తాం వాడు వినడు. విన్నవాడు బాగుపడతాడు. వాడు బాగుపడి 10 మందికి. ఎందుకంటే నేను పడిన కష్టం, నేను పడిన బాధ, నేను అనుభవించిన ఇది వేరే వాళ్ళు అనుభవించకూడదని నేను 100 మందికి డైలీ 10 మందికెళ్ళి చెప్తాను. సార్ ఇది వాడండి, ఇది చూడండి, ఇది చెయ్యండి. దట్ తీసుకున్న వాళ్ళు చాలా మందున్నారు. బాగుపడిన వాళ్ళు చాలా మందున్నారు. నాకు ఈ అవకాశం కల్పించి, నాకు ఈ ఛాన్స్ ఇచ్చినటువంటి వీరందరికీ చాలా ధన్యవాదాలు సార్. సార్ గోపాల్ గారికి, తర్వాత భాస్కర్ గారికి, మీరావళి గారికి, సార్ లయన్ ప్రసాద్ గారికి, అమృతాన్ని తెచ్చిచ్చినటువంటి మీకు, ఎంతమంది ఆశీస్సులు మీరు తీసుకున్నారు. నాకు ఒకటే ఆనందం సార్. ఆళ్ళు తీసుకుని ఆళ్ళ కళ్ళల్లో ఆనందం. అదే మన బ్లెస్సింగ్ సార్. ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా అది రాదు సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు ఈ అవకాశం కల్పించినందుకు. థాంక్ యూ వెరీ మచ్.